నమస్తే, నా పేరు శిరస్రావు. సమీప భవిష్యత్తులోనే ఎన్నికలు రాబోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి అయితే కొత్త ముఖాలను తీసుకురాబోతున్నారు. బట్ ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ మాత్రం ఇంకా ఆచితూచి వ్యవహరిస్తుంది. ఎందుకు అలాంటి పరిస్థితి వచ్చింది తెలుగుదేశం పార్టీలో అనేది మనం ఇంటరాక్ట్ అయ్యేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం రామారావు గారు మనకు ఎమ్మెల్సీ అందుబాటులో ఉన్నారు జూమ్ లో. నమస్తే అండి రామారావు గారు. నమస్కారం అండి. నమస్కారం సార్, నమస్తే. సో జనరల్ గా ఎలక్షన్ అనగానే కొంచెం దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు. తెలుగుదేశం పార్టీ వైసీపీ కన్నా దూకుడుగా ఉన్నట్టు అనిపిస్తుందా, దూకుడుగా లేనట్టు అనిపిస్తుందా మీకు? అంటే మా పార్టీ గురించి అడుగుతున్నారా, తెలుగుదేశం పార్టీ గురించి అడుగుతున్నారా? మీ పార్టీ గురించే. తెలుగుదేశం పార్టీ పరంగా అయితే మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూస్ గా ఈ క్యాండిడేట్ సెలక్షన్ మీద ఎక్సర్సైజ్ చేస్తూనే ఉంటారు. మరి మీకు ఆ ఇన్ఫర్మేషన్ మీరు అనుకున్నది ఏంటో నాకు తెలియదు, కానీ ఆల్రెడీ చాలా కాన్స్టిట్యున్సీస్ లో క్యాండిడేట్స్ ఆల్రెడీ డిసైడ్ అయి ఉన్నారు. వాళ్ళంతా కూడా కాన్స్టిట్యున్సీస్ లో ఎప్పటి నుంచి పని చేసుకుంటూనే పోతున్నారు. అంటే రామారావు గారు ఒకటి ఏంటంటే తెలుగుదేశం పార్టీ నేను దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. లిస్టుకు వచ్చేటప్పటికి ఎప్పుడు కూడా బీఫామ్ ఇచ్చేటప్పటికి లాస్ట్ డేట్ కూడా ఇచ్చిన రోజులు ఉన్నాయి. సో ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి వస్తుందా అని? లేదు లేదు, ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. మా అధినాయకులు చంద్రబాబు నాయుడు గారు చాలా రోజులుగా ఈ ఎక్సర్సైజ్ చేస్తూనే ఉన్నారు. కాన్స్టిట్యున్సీస్ కి సంబంధించి ఇన్ఛార్జీలతోనూ డైరెక్ట్ గా 1-to-1 కూడా అనేక సందర్భాల్లో ఆయన మాట్లాడుతున్నారు. సుమారుగా 100 కాన్స్టిట్యున్సీ, నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే సుమారుగా 100 కాన్స్టిట్యున్సీస్ లో క్యాండిడేట్స్ ఆల్రెడీ ఫిట్ ఇన్ అయి ఉన్నారు. వాళ్ళంతా కూడా భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం, అది రెగ్యులర్ గా పార్టీ ప్రోగ్రామ్స్ అన్ని కూడా రెగ్యులర్ గా చేస్తూనే ఉన్నారు. కాకపోతే కొన్ని కాన్స్టిట్యున్సీస్ సంబంధించి కొన్ని రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్ పరంగా కానీ, లేకపోతే మనం ఏదైతే కొంత పొత్తులు యాంటిసిపేట్ చేస్తున్నామో జనసేన పరంగా కానీ, కొన్ని కాన్స్టిట్యున్సీస్ లో ఇంకా క్యాండిడేట్స్ పొత్తులు ముందు ఖరారైతే మిగతా క్యాండిడేట్స్ ను కూడా ఫిక్స్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మీకు తెలిసి మధ్యకాలంలో కూడా మా నాయకుల్ని ఆయన అరెస్ట్ చేయడం, తర్వాత ఒక 23 రోజులు జైల్లో ఉంచడం కానీ, కొన్ని కార్యక్రమాలు ఈ విధంగా కొంత డిస్టర్బ్ అయిన మాట వాస్తవం. బట్ ఆయన ఇప్పుడు కూడా దీని మీద ఎక్సర్సైజ్ చేస్తూనే ఉంటారు. మాకు ఇంత ముందు గతంలో మాదిరిగా ఇప్పుడు ఎటువంటి పరిస్థితి ఏమి లేదు. అంటే మీ పార్టీకి ఎంపీ క్యాండిడేట్లు లేరు, ఎమ్మెల్యే క్యాండిడేట్లు లేరు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు కదా, సజ్జల రామకృష్ణ చెప్తున్నారు. ఇప్పుడు అది ఎలా అనుకుంటారు? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కూడా క్యాండిడేట్స్ లేరని మేము అంటున్నాం. ఎందుకంటే వాళ్ళు కూడా క్యాండిడేట్స్ కూడా అడుగుకుంటున్నారు. అనేక చోట్ల ఎంపీ క్యాండిడేట్స్ ఎవరు కూడా కంటెస్ట్ చేయడానికి ముందుకు రావట్లేదు. అది కూడా మనం చూస్తున్నాం, పేపర్స్ లో కూడా చూస్తున్నాము. వాళ్ళు కూడా ఎంత ఎక్సర్సైజ్ చేస్తున్నారో చూస్తున్నాము. అదేం కాదు, ప్రజల్లో ఈ రోజున ఎంతో సానుకూలత ఉంది. 100% తెలుగుదేశం పార్టీ మేము గెలవబోతున్నాం. మేమంతా కూడా క్యాండిడేట్స్ లేకపోవడం అనేది, మా పార్టీలోకి క్యాండిడేట్స్ ఏ విధంగా తీసుకోవాలో కూడా మాకు అర్థం కాని పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ పార్టీ కోసం పనిచేస్తున్న నాయకులు చాలా మంది ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు కూడా అభ్యర్థులు కొరత ఉండదు, ఓకే. కానీ సింహం సింగిల్ గానే వస్తుంది, పందులు గుంపుగా వస్తాయని చెప్పి తరచూ వాడితే పదం మీద వైసీపీ. ఆ డైలాగు అది మరి ఈయన పవన్ కళ్యాణ్ గారు మాట అన్నారు, మీరు బహుశా విన్నారా లేదు? జంతువులు ఎప్పుడు కూడా గుంపుగానే వస్తాయి, మనుషులు అయితే సింగిల్ గానే వస్తారండి. కాబట్టి దానిలో మనము ఆ ఇంటర్నల్ గా మీనింగ్ మనం తీసుకోవచ్చు కొంత. కాకపోతే మా నాయకుడు ఎప్పుడు కూడా కొంత ఒక ఆలోచనతోటి, ఒక విజన్ తోటి ఆయన ముందుకెళ్తుంటారు. ఆ ఆస్పెక్ట్ లో కొంత క్యాండిడేట్ సెలక్షన్ కొంత ఆలస్యం కావచ్చు, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే మేము చూస్తున్నాం కాబట్టి ఆ ఎక్సర్సైజ్ కంటిన్యూస్ గా నడుస్తూనే ఉంది. చాలా చోట్ల ఇన్ఛార్జీలు భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రామ్ కానీ, ఇతర కార్యక్రమాలు కానీ చాలా కంటిన్యూస్ గా చేస్తూనే ఉన్నారు. కొన్ని కాన్స్టిట్యున్సీలు ఇప్పుడు నేను చెప్పాను, కొంత ఎక్కడైతే మనము పొత్తులు ఉండే అవకాశం ఉందో, లేకపోతే ఎక్కడైతే కొన్ని రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయో అటువంటి చోట కొంత సెలక్షన్ అనేది కొంత జుడిషియస్ గా చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ ఆస్పెక్ట్ లో కొంత డిలే అయ్యే పరిస్థితులు ఉండొచ్చు. కాకపోతే ఆయనకి ఆలోచనలు ఉన్నాయి. నేను అనుకోవటము సంక్రాంతి తర్వాత క్యాండిడేట్స్ అందరూ కూడా సెలక్షన్ అంతా కూడా కంప్లీట్ అవుతుందని చెప్పి మేము అనుకుంటున్నాం. సార్, ఇంకోటి, రాష్ట్రంలో విచిత్రమైనటువంటి పొత్తు మీరు కొనసాగిస్తున్నారు. జనసేన బీజేపీతో పొత్తు అంటుంది, బీజేపీ కూడా జనసేనతో మేము పొత్తున్నాం అంటుంది.
మీరేమో మేము జనసేనతో పొత్తు అంటున్నారు. అసలు ఎవరితో పొత్తున్నట్టు అసలు? అంటే ఇక్కడ ఉమ్. తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి పొత్తైతే అది మీరు చూస్తున్నారు. అది 100% మాకు ఇంటిగ్రేషన్ చేయడానికి కూడా మేము ప్రయత్నాలు చేస్తున్నాం. అంటే కేడర్ లో కూడా చొచ్చుకుపోయేటట్టుగా జనసేన కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీ కానీ కోఆర్డినేషన్ మీటింగ్స్ దగ్గర నుంచి అన్ని కూడా స్టార్ట్ చేశాం. కాబట్టి పొత్తు అనేది మాకు జనసేనతో 100% ఖరారైంది. ఇక బీజేపీ అనేది ఇంతవరకు వాళ్ళ వాయిస్ మాకు పూర్తి స్థాయిలో తెలియదు కానీ ఆ వాళ్ళు ఆలోచనలు వాళ్ళ ఆలోచనలు వాళ్ళకు ఉన్నాయి. అదే కాదు, విధంగా మా వాళ్ళు ఆలోచనలు కూడా మాకు ఉన్నాయి. చూద్దాం. రామారావు గారు, వాళ్ళు కూడా 100% మాకు జనసేనతో పొత్తుంది అంటున్నారు కదా. అది కొద్ది రోజులు పోతే అన్ని క్లారిటీ వస్తుంది. డెఫినెట్ గా క్లారిటీ వస్తుంది. ఉమ్. దానిలో మనము ఎందుకంటే ఇది అధిష్టానం పరంగా కొంత తీసుకోవాల్సిన నిర్ణయం కాబట్టి వాళ్ళు కూడా బీజేపీ పరంగా కూడా నిన్న మొన్న వీళ్ళకి బీజేపీకి ఎవరు మొన్న తరుణ్ చుగ్గా ఐ తరుణ్ థింక్ సో చుక్కు బీజేపీ. తరుణ్ చుగ్గా మొన్న విజయవాడలో వీళ్ళంతా కలవటం, తర్వాత వీళ్ళంతా కూడా కొంత ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయటం, దీని అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళడం ఇదంతా కూడా జరిగింది. నేను అనుకోవడం భవిష్యత్తులో టైం విల్ డిసైడ్. మనము దాని మీద ఎక్కువగా నేను కామెంట్ చేయలేను, ఎందుకంటే అధిష్టానం పరంగా తీసుకోవాల్సిన నిర్ణయం పాలసీ మ్యాటర్ అది. భవిష్యత్తులో ఉండొచ్చు పొత్తులు, కొంత తొందరలోనే ఖరారు అవుతాయి. అది కూడా ఐ థింక్ ఇట్ విల్ టేక్ అనదర్ 15 days టు కమ్. సో వైజాగ్ వచ్చేటప్పటికి మీ పార్టీలో ఏకాభిప్రాయం ఉన్నట్టేనా? ఎందుకంటే గంటా శ్రీనివాసరావు ఒకనొక సమయంలో విశాఖ రాజధాని అనే దాన్ని ఆహ్వానించి 3 రాజధానులు వ్యతిరేకిస్తూ రాజీనామా చేశారు. ఇప్పుడు ఆయన పందా మార్చుకొని యాక్టివ్గా ఉన్నారా, లేదంటే దూరంగానే జరుగుతున్నారా? గంటా శ్రీనివాసరావు యాక్టివ్ గానే ఉన్నారు. ఎందుకంటే మనం గత 6 months పీరియడ్ నుంచి కూడా ఆయన చాలా యాక్టివ్ గా ఉన్నారు. మన మా లోకేష్ బాబు గారి ముగింపు పాదయాత్ర దానిలో కూడా, ఆ ముగింపు సభ కూడా ఆయన టేకెన్ లీడ్ రోల్. దానిలో ఎటువంటి ఇబ్బందులు లేవు. ఆయన యాక్టివ్ గానే ఉన్నారు పార్టీ పరంగా. ఇప్పుడు ఆయన విత్డ్రా చేసుకున్నట్టేనా? రాజీనామా గతంలో చేసిన రాజీనామా విత్డ్రా చేసుకున్నట్టేనా? రాజీనామా విత్డ్రా చేసుకోవడం అంటే ఇప్పుడు అప్పటికిప్పటికి ది సిచ్యుయేషన్ హాస్ బీన్ చేంజ్డ్. దానిలో మనం చూసాం కదా, 3 రాజధానులు అన్న దానికి గంటా శ్రీనివాసరావు గారు ఆ పర్సనల్ ఒపీనియన్ అలాగా పార్టీ పరంగా ఒక ఒపీనియన్ ఉంది. పార్టీ పరంగా పార్టీ నిర్ణయం అయితే తీసుకుంటుందో మేము కూడా దానికి బద్దులై ఉండాలా. ఇక్కడ వైజాగ్ వరకు చూసినట్టయితే ఒక నాయకుల్లోనే కాదు, ప్రజల్లో కూడా ఎక్కడ కూడా ఈ రాజధాని పరంగా కన్సర్న్ అంటూ ఎక్కడ లేదు. ఎందుకంటే మేము చూసాము, ఇది ఒక అభివృద్ధి చెందుతున్న ప్రాంతం. మాకు రాజధానితో సంబంధం లేదు. అభివృద్ధి అనేది కంటిన్యూస్ గా జరుగుతూనే ఉంటుంది. ఇంతకుముందు కూడా తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఫైనాన్షియల్ క్యాపిటల్ గా మనం అప్పుడు అనుకున్నాము. తర్వాత అనేక స్టార్ట్అప్ పరిశ్రమలు కానీ ఇండస్ట్రీస్ కానీ తీసుకురావడం కూడా జరిగింది, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ. కాబట్టి మాకు అభివృద్ధికి ఎక్కడ దోకలేదు. అదే విధంగా ప్రజలు ఇక్కడ కోరుకునేది ఏంటంటే ఎక్కువగా శాంతిని కోరుకుంటారు, ఒక ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటారు. ఇప్పుడు రాజధాని అనేటప్పటికీ ఆ పేరు మీద ఇక్కడ ఒక ప్రశాంతమైన వాతావరణం కొంత పోతుంది అనేది ప్రజలందరిలో ఉన్న అభిప్రాయం. మేమంతా కూడా అమరావతి రాజధాని తెలుగుదేశం పార్టీ పరంగా కానీ విశాఖ ప్రజల పరంగా కానీ కట్టుబడి ఉన్నాం. ఇక్కడ ఎవరు మీరు ఏదైతే అభిప్రాయం చెప్పారో ఆ అభిప్రాయంతో ఒకనొక సమయంలో డివియేట్ అయ్యాడు కదా గంటా శ్రీనివాస్. అంటే ఇప్పుడు కూడా ఆయన ఆ ఒపీనియన్ తో ఆయన లేరు. ఇప్పుడు ఏదైతే పార్టీ అభిప్రాయం ఉందో ఆ అభిప్రాయానికి ఆయన కట్టుబడి ఉన్నారు. దానిలో ఇప్పుడు అందరూ కూడా మేమంతా ఒకే అభిప్రాయంతో ఉన్నాం పార్టీ పరంగా, నాయకులంతా కూడా. ఇట్ ఈస్ 1 year ago. సిచ్యువేషన్ ఇప్పుడు మనం చూసాం, ఈ మధ్యకాలంలో జరిగిన పరిణామాలు